హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్ మహేష్ గారు చెప్పినట్టు గుడ్డు ఇడ్లీ చేయబోతున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సింది 3 గుడ్లు వాడు చెప్పింది కాబట్టి, లేకపోతే నేను 2 గుడ్లు వేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఇట్లా నూనె పోయాలి. నూనె పోసినాక మనకున్న పథకానికి గుడ్డు దానికేసి కొట్టాలి. ముందు నూనెని వేడి చేయాలి. నూనె వేడి అవుతుండగానే నేను చెప్పిన 3 గుడ్లు నా బతకాన్ని దానికేసి కొడతా అని తప్పు. అది ఇట్లా స్పూన్ ఆఫ్ ఆర్ తీసుకొని గుడ్లు కొట్టాలి అందులోకి. అట్లా నేను 3 గుడ్లు కొట్టిన. యాక్చువల్గా కొట్టాల్సింది 2 గుడ్లే. అప్పటికి నేను వాడికి చెప్పిన 2 గుడ్లు కొడతారా అంటే, ఎందుకురా ఇంక ఎక్స్ట్రా కొట్టచ్చుగా అంటే, మనకు వచ్చి 3 గుడ్లు కొడితే ఇప్పుడు అయింది ఇది. సరే ఏదోట్లే మన షెఫ్ కాబట్టి అల్ల పోసి ప్లేట్ పెట్టిన. మనకు అసలుగా బతకం ఎక్కువ, దాని తగ్గట్టే పనులు ఉంటాయి. ఇప్పుడు అది బ్యాలెన్స్ చేయడానికి పెట్టినా అనమాట. ఆ గుడ్లు డస్ట్బిన్లో వేసా. ఇప్పుడు ఇంకేమైనా చెప్పాలంటే వాడు మహేష్ గడు వద్దులేగా, వాడు చెప్పినట్టే ఇప్పుడు వీడియో చేస్తున్నా, వాడి కోసమే తీస్తున్నా. ఇప్పుడు గుడ్డు ఆమ్లెట్, గుడ్డు ఇడ్లీ అయినట్టు ఉంటుంది, కానీ అది పప్పులో కాలేసినట్టు అందరు తీస్తారు ఈ టైంలో, కానీ నేను తీయను. ఉప్పు కారం వేసి మళ్ళీ మూతే పెడతా. తిప్పని కూడా తిప్పలేదు చూసారా. మూత పెట్టేసా, మళ్ళీ లైటర్ పెట్టేసా. తిప్పాక ఇంకేం చెప్పాలి, గుడ్లు ఇడ్లీ అయితేనే ఉంటుంది రెడీ. ఇది గుడ్డు ఇడ్లీ కష్టంగానే ఉందన్నమాట తిప్పడం, ఎందుకంటే ఇడ్లీలు మనం తిప్పం కాబట్టి నేను తిప్పుతున్నా. తిప్పేసా షాక్ అయ్యారు కదా, గుడ్డు ఇడ్లీ రాలని చెప్పి గుడ్డు దోశ వచ్చిందని. అంతే ఉంటుంది మన దగ్గర, దాన్నే షెఫ్ అంటారు. మళ్ళీ ఉప్పు కొంచెం తగిలిచ్చా. ఎట్లా అంటే అది ఉంటుందిగా, రాజమౌళి బాత్రూంలో పోయినాక స్నానం చేద్దామని చెప్పి షవర్ ఆన్ చేసి, సర్ప్రైజ్ చేద్దామని చెప్పి షవర్ ఆన్ చేసి, షవర్ ఏమనుకుంటుంది, ఇప్పుడు మనోడు స్నానం చేస్తాడు, మనోడు స్నానం చేయడిపోయి బట్టలు ఉతికితాడు, అదే సర్ప్రైజ్. ఇప్పుడు మంది కూడా అదే అయిందన్నమాట. ఇప్పుడు నేను చేసి అన్నీ చేసినాక అది గుడ్డు ఇట్లేదని అది కూడా గుడ్డు కూడా అనుకుంది, కానీ అది గుడ్డు దోశ అయింది. ఇంక అంతేనంతే. మా మహేష్ గడికి సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాడి కోసం గుడ్డు దోశ చేసేసా. ఆ గుడ్డు దోశ అయిపోయింది. ఇప్పుడు ఇంకేమనంటే తీసేసా, దాన్ని ప్లేట్లు వేసేసా. మనకున్న బతుకం కొత్త ప్లేట్ జాము, ఆ ప్లేట్లు వేసేసా. రాదు కాబట్టి మళ్ళీ స్పూన్ పెట్టి తిప్పేసా. షాకింగ్గా ఆ బాయిల్డ్ గుడ్డు బయటపడింది. నేనే షాక్ అయినా, నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఏదో అట్లా తట్టేద్దామని చెప్పేసి ప్లేట్లు వేసేసా. 2 చిల్లి బీలు తీసుకొచ్చేసా. స్నాక్స్ సెట్, ఈరోజు స్టఫ్ సెట్.